నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. అసలు ఏంటండి రాష్ట్రంలో జరుగుతున్న ఈ మార్పిడి? అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మార్పిడి, ఎంపీల టికెట్ల మార్పిడి, అసలు ఏంటండి ఈ గోల్ ఏంది? అసలు ఎక్కడైనా కానీ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అయితే లేదు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మారడంతో క్యూ కడతా ఉన్నారు వలసలు. అసలు ఏంటండి దీని గురించి ఏ విధంగా స్పందిస్తారు మీరు? ఇప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గత 6 నెలలుగా వై నాట్ 175 అంటున్నాడు. అంటే 175 గెలుస్తున్నాము అని. అంతేగా, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలిచామనే చెప్తున్నాడు. దాంట్లో భాగంగా అందరికీ వాళ్ళకే ఇచ్చేయచ్చు కదా. 175 మంది పోటీ చేసినప్పుడు వాళ్ళకే ఇవ్వచ్చు కదా. వాళ్ళని ఎందుకు మారుస్తూ ఉన్నారంటే ఆయనకే అర్థం కాల. వై నాట్ 75 అన్నాడు, వై నాట్ పులివెందల అంటున్నారు అక్కడ ప్రజలు. అంటే ఒరే, ఇది బాణం మనకే తగులుతా ఉంది అని. నిన్న లేక మొన్న పండగలాగా గేములు పెట్టాడు ఆయన, ఆడుకుందాం ఆంధ్ర అని. ఆ రోజేమో ఆడే మనిషిని పార్టీలో చేర్చుకొని ఆడ మనిషి అంటే ఎవరు? మా మంత్రివర్యులు. ఆడ మనిషి అంటే మహిళా మంత్రి. క్రికెట్ ఆడేది ఎవరు? ఈయన అంబటి రాయుడు. ఆయన వదిలేసి ఆమెకి ఇచ్చాడు బ్యాట్, ఈ కొట్టమని. ఈ బ్యాట్ ఎత్తుకొని నేరుగా ఆమె కర్ణాటకకి వెళ్ళిపోయింది. ఏది 31వ తారీఖున డిసెంబర్ 31. ఆడ కొడతా ఉంది రాత్రిలో. మరి దాన్ని ఎవరో పట్టినారు, దాన్ని పెట్టినారు టీవీలో. ఇదేందిరా స్వామి, బ్యాట్ ఎత్తుకొని ఇక్కడ ఆడమంటే ఆడుదామంటే ఈ కర్ణాటకకి ఎత్తుకొని పోయింది. ఇది అర్థం కాలేదు జనాలకి. ఏందబ్బా ఇదే? అది విచిత్రంగా ఉంది అనుకున్నా నేను. అంబటి రాయుడు అనే అతను బ్యాట్ ఈయన ఎట్ట కొడతాడో చూద్దామనేసి జనాలు అనుకుంటా ఉన్నారు వారం నుంచి. అంబటి రాయుడికి ఒక బ్యాట్, క్రికెట్ బ్యాట్ ఆడే క్రికెట్ని తెచ్చి పెట్టేసినాము, ఈ బ్యాట్ ఎత్తుకొని ఆమె అయితే అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అతను చాలా ఫీల్ అయిపోయినట్టున్నాడు. అబ్బా ఇదే. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదేంద్ర స్వామి, నేను ఆడే బ్యాట్, నేను వచ్చి పార్టీలోకి వస్తే ఈ రోజాకి బ్యాట్ ఇచ్చాడు అన్న, ఈ బ్యాట్ ఎత్తుకొని బెంగళూరుకి వెళ్ళిపోయింది, నేనట్ట ఆడేదని. ఆయన ఓయమ్మ ఈ పొద్దు నాకు వద్దపో బ్యాట్, నువ్వు నాకు ఆమెకు మారుస్తా ఉంటే నేను కొట్టేదా ఆమె కొట్టేదా బ్యాట్తో? నాకు ఇచ్చినావు బ్యాట్ కొట్టమని. ఈ బ్యాట్ ఇచ్చేసి ఆమె ఎత్తుకోకపోతే నేను ఎట్లా కొట్టేదని ఈ పొద్దు ఆయన అయోమయంలో నాకొద్దు స్వామి ఈ పార్టీ అని చెప్పేసి ఆ బ్యాట్ లేదని అలిగి పార్టీకి రాజీనామా చేసేసా. చూస్తున్నా, ఆడదాము ఆంధ్ర పెట్టిన వారంలోనే బ్యాట్ ఇచ్చేసా, ఈడ వికెట్ పడిపోయి. అంబటి రాయుడు బ్యాట్ కొడదామనుకుంటే బ్యాట్ పట్టుకునే వికెట్ పడిపోయి. అది ఎట్లా బాధ? బ్యాట్ పట్టుకునే వికెట్ కొత్తగా పడుతుంది క్రికెట్ చరిత్రలో. కోర్టులోకి వచ్చి బ్యాట్ పట్టుకొని ఆ స్టాంప్స్ ముందర నిల్చుకొని ఆ పక్క బాల్ను వేస్తే ఈడు బ్యాట్ కొట్టాలా, బ్యాటే పట్టుకోకనే వికెట్ పడిపోయింది. అబ్బా ఇది అంబటి రాయుడిదే. ఆయన భయపడిపోయినట్టున్నాడు. ఇదేంద్రా స్వామి, వాళ్ళు చిన్నాన్ని బాత్రూంలోకి పంపించి నన్ను కూడా బాత్రూంలోకి రమ్మంటాడు. నాకొద్దు బాత్రూమ్ స్వామి, నేను బయట వెళ్ళిపోతాను అని వచ్చేసా. ఇప్పుడు వచ్చి చాలామంది నువ్వు ఇచ్చినావు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సర్వీస్ అంతా రకరకాల ప్లేసుల్లో ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్, ఇప్పుడు జాయినింగ్ ఒక ఊర్లో ఉంటాడు, ఇంకొక ఊర్లో రిటైర్డ్ అవుతాడు. అవునా కాదండి జగనన్న? అవునా? ఎక్కడ ఉద్యోగం చేస్తాడో అక్కడే రిటైర్ కాడు కదా. అతనికి రిటైర్మెంట్ అయిన రోజు సకల మంగళ వాయిద్యాలతో పూలమాలలేసి శాలవలు కప్పి స్వీట్లు ఇచ్చి డిన్నర్ పెట్టి సగౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి చేరుస్తారు. అండా ఏందబ్బా ఇదే? ఈ ఆంధ్రప్రదేశ్లో నేను ఒక ప్రజాక్షేత్రంలో చట్టసభలకు ఎన్నుకున్న ప్రజలు ఓట్లేస్తే వాళ్ళని 5 సంవత్సరాలు సర్వీస్ చేయించుకొని ఏమీ మాట్లాడకుండా తరిమేస్తాడు. ఏందబ్బా జగనన్న? ఎందుకన్నా ఇదే? ఒక ఉద్యోగస్తునికి ఒకడే ఏమీ లేదు, ఇంతమంది ప్రజలు ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తే నువ్వు వాళ్ళని ఏం మాట్లాడకుండా మెడబట్టి ఒక గేటుకి గెంటేసి గెట్ అవుట్ ఫ్రమ్ ది కోర్ట్ అంటున్నావు. ఏందన్న ఇదే? ఏమీనే వాళ్ళు చేసినది ఏమీ? వాళ్ళు ఎందుకు వాడుకున్నావో ప్రజలారా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలా. ప్రజలారా గుర్తుంచి పెట్టుకోండి, మీరేట్లే ఓట్లేసిన జనాలకు గెంటేసినాడు, ఇంకోసారి కూడా ఓట్లు వేస్తారు ప్రజలారా. మళ్ళీ వాళ్ళని కూడా గెంటేస్తాడు కదా.
ఏమీ చేయకినా గెంటేసినాడు. మళ్ళీ ఇప్పుడు వేసే వాళ్ళకి ఏం చేస్తారండి? మళ్ళీ మీరు ఓట్లు వేస్తారు ప్రజలారా? ఇక్కడుండే ప్రజలు సమాధానం చెప్పాలండి. ఓ జగనన్న, ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు వాడుకొని వదిలేసినావో, వాడుకునేసా వాళ్ళు ధర్మేసినావో, ఎట్లన్నా వాళ్ళు సేవ చేసేదే? అంటే ఎమ్మెల్యేలు ఎంపీలని 5 సంవత్సరాల్లో వాడుకొని వదిలేసి మళ్ళా వచ్చిన ఇదే తరహాలో చేస్తాడని చెప్పేసి ఈ భాగంలో జగన్మోహన్ రెడ్డి గారి సీటు పులివెందుల్లోనే పోటీ చేస్తాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఏందబ్బా ఇదా? పులివెందుల్లో చేస్తాడు. ఈ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు ఉంది ఎగ్జాంపుల్కు, ఆమె తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే ఒక పార్టీ పెట్టింది. అంటే వాళ్ళ నాన్న పేరుతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని తెలంగాణ టీపీ అనే పార్టీ పెట్టింది. ఆమెమో తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టేసింది. టోపీ పెట్టి నేరుగా ఢిల్లీకి పోయింది. సోనియమ్మ కాళ్ళ మీద పడింది. నేను జగనన్న బిడ్డను, రాజన్న బిడ్డను, జగనన్నకు అడ్డు నేనే అంటా ఉంది. ఇంకెట్లన్నా యాడన్నా నువ్వు మళ్ళా ఎక్కడ పోటీ చేస్తావన్నా? 5 రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో మీ చెల్లి అడ్డు అంటూ ఉంది. మనమేమన్నా కొత్త పాలసీ ఏమన్నా ఉందన్నా? ఇంకో రాష్ట్రంలో పోయి ముఖ్యమంత్రి అయ్యి గెలిచేదానికి ఏమన్నా ఉందన్నా? అదేనా కొత్త పాలసీ? ఎందుకంటే మన దగ్గర అన్ని కొత్తవి కదా వస్తూ ఉంటాయి. చట్టాలు కొత్త వస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తగా వస్తారు, ఎంపీ అభ్యర్థులు కొత్తగా వస్తారు, చట్టాలు కొత్తగా వస్తాయి, జడ్జిలు కొత్తగా వస్తారు, ప్రతి ఒక్కడు సిబిఐ ఆఫీసర్లు కొత్తగా వస్తారు. ఎవరన్నా కొత్తగా డీజీపీలు వస్తారు. అసలు నీ ప్రభుత్వంలో ఎవరు ఎప్పుడుంటారో ఎప్పుడు పోతారో తెలియదు కదబ్బా ఇది. ఇప్పుడు ఒక డీజీపీని పెట్టినావు, ఇప్పుడు ఒక ఎస్పీని పెట్టినావు, వాళ్ళకి రాత్రి బొగ్గులు. ఓ అమ్మ, ఇదేంద్రా ఎలక్షన్ దగ్గరికి వస్తూ ఉంది. ఈ జగనన్న ఏం పెడతా ఉండరా మనకు పెంట అనేసి ఆశ్చర్యపోయి రాత్రుల్లో నిద్ర లేక నిగిడిపోతూ ఉన్నారన్న వాళ్ళని ఆలోచన చేయన్నా. ఈ క్యాండిడేట్లు ఎట్లన్నా కానీ వీళ్ళు ఎవరు పోటీ చేసేది ఉండదు. లాస్ట్కు ఇంకొక 10 రోజులు నువ్వు పోరాడి ఎవరుంటారో ఏమీ తెలియదన్నా. ఇప్పుడు కొంతమంది ఎంపీలు, నెల్లూరు ఎంపీ అవుట్, ఒంగోలు ఎంపీ అవుట్, గుంటూరు ఎంపీ అవుట్, నరసరావుపేట ఎంపీ అవుట్. యాడన్నా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, చిత్తూరు నుండి కర్నూలు వరకు ఎవరన్నా? యాడన్నా మన అభ్యర్థులు ఎవరన్నా? అసలు ఎక్కడి నుంచన్నా జనాలు ఎట్లన్నా ఓట్లేస్తారో ఈ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారన్నా. ఏం తరిమేసేవానికి ఎందుకనే? నీ పైన గ్యారంటీ ఏందన్నా? ఇదా ఏముంది నీ పైన గ్యారంటీ? నువ్వు 5 సంవత్సరాలు పెట్టుకొని వాడేస్తావనేసి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. జగనన్నో కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేయన్నా. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కార్యక్రమం అంటే పంపిణీ కార్యక్రమం కూడా ఒక పండగలా చేస్తున్నాను నేను అని చెప్పేసి దానికి ప్రజల సొమ్ముతో ఒక సభ పెట్టి అదేదో ఒక అట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అబ్బా ఏందబ్బా, ఆయనకు రోజు వారం ఈ పండగే అబ్బా. ప్రతి మంగళవారము బోకెత్తుకొని పోతారండి. ఎక్కడికి? రిజర్వ్ బ్యాంకుకో 2,000 కోట్లు 3,000 కోట్లు కావాలని. ఆడ 2,000 కోట్లు పారేసినారనుకో, అది ఒక పండగ. ఆటింటి ఎత్తుకొని వచ్చా ఇక్కడ 5 సంవత్సరాలు అయింది. తల్లులారా, చెల్లులారా, అవలారా పెంచుకుంటూ పోతా. ఏంది పెన్షన్ ఎంత పెంచావు? 1,000 రూపాయలు. 1,000 రూపాయలకు ఇట్లా కట్ చేస్తాడు. పెంచుకుంటూ 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచినవి ఏందన్నా పెన్షన్? మన ఆస్తులేమో 1,000 కోట్లు లక్షల కోట్లు వెళ్ళిపోతా ఉంటే పేదలకేమో పెన్షన్ పెంచలేదు కదన్నా. ఏందో 250 రూపాయలను దానికి ఒక పండగ, దానికి ఒక 100 కోట్లు 150 కోట్లు. ఇది ఒక పండగ అన్నా? అయ్యో, నువ్వు ఈ ప్రభుత్వంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు హైకోర్టు మెట్లెక్కి శిక్షలు పడి వాళ్ళకి ఫైన్ వేస్తూ ఉండరన్నా. దానికి ఒక పండగ పెట్టన్నా. ఐఏఎస్లకంతా సస్పెండ్ అయిన వాళ్ళు ఎవరికి ఏమేమి ఇచ్చినారో దానికి ఒకటి పెట్టు, దానికి కూడా ఒకటి పెట్టి ఈ పండగది ఒక వారం రోజులు పేపర్కి వేస్తావు. దీన్ని అడ్వర్టైజ్మెంట్లు అంతా దానికి మళ్ళీ నొక్కుతావు. ఇది రోజు చెప్పాలి. ఏమి కర్మన్నా మాకు? ఈ డబ్బు ఎటు సాక్షికి పోతుంది. దీన్ని మళ్ళా రోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటావు. పెంచుకుంటూ పోతా, నరుక్కుంటూ పోతాను. నువ్వు ఏం పెంచుతావు? కేసులు పెంచుతావు అన్నా. ఇంకేమీ పెంచలేదు. ఇక్కడ కార్యకర్తల మీద కేసులు పెంచుతూ ఉండవు, అప్పులు పెంచుతూ ఉండవు, నీ కార్యకర్తలకు నీకు ఆదాయాలు పెంచుతూ ఉండవు. ఏందన్నా ఇదే? ఇప్పుడేందో నీ చెల్లి వస్తానంటా ఉంది, పోటీ చేస్తానంటా ఉంది. ఎక్కడ పోటీ చేస్తుందో తెలియదన్నా. నిన్న పోయి అమ్మతో మాట్లాడుతీవు నువ్వు. పులివెందల్లో పోటీ చేసిందనుకో, విజయం ఎవరికన్నా ఓటేసేదా?
నీకేస్తుందా చెల్లెలకి వేస్తుందన్న ఓటు? లేదు మీ శ్రీమతిని పెట్టినామనుకో కోడలికి వేస్తుందా కూతురికి వేస్తుందన్న? నాకు తెలిసి జనాలు చెప్పుకుంటూ ఉన్నారన్న, కూతురు దగ్గర ఆమె ఉండదు, కూతురే ఆమెను సంరక్షణ చేస్తూ ఉంది, కూతురికి వేస్తుంది ఓటు అన్నారు. ఈ ఓటు మాట్లాడిన పోయినావన్నా చెప్పు, లేదంటే చెల్లి మీద అమ్మను పోటీ పెడదామని పోయినావా? ఏందన్నా ఇదా? జనాలకు అర్థం కాక తల కొట్టుకుంటున్నారు. జగన్ అన్నావు ఎవరిని పెడతావో పోటీ, ఎవరిని చేస్తావు, ఆ అమ్మ ఎవరికి ఓటిస్తుందో విజయం అర్థమే కాలేదన్నా పూర్తిగా. ఈ జనాలకు మీరు తెలియపరచాలన్నా, మీరు ఏందో అర్థం కాకుండా జనాలకు చెప్పేస్తూ ఉన్నారు రోజు రోజుకు. మీరు పెట్టండి అన్న ప్రెస్ మీట్, ఆ సజ్జల రామకృష్ణాడికి ఒకటి చెప్తావు, అతను ఒకటి చెప్తాడు, మేమేమో కొత్తగా పరిశుభ్రంగా పరిశాంతంగా. ఏందో ఆ భాష ఊరికి అర్థం కాదు. అసలు ఏందో ముఖ్యమంత్రి మీరా ఆయన అన్న? ముందు అది తేల్చి అన్న, రేపు ముందు మీరు తేల్చేస్తే మళ్ళీ అభ్యర్థులను పెడుతురు. జనాలు సజ్జల రామకృష్ణాడే జగన్మోహన్ రెడ్డి అని ఆ సందిగ్ధంలో పడిపోతున్నారన్న. ఏమన్నా లీవ్ పెట్టినారా? ఏమన్నా సెలవు పెట్టేసి ఈయనకి ఏమన్నా అప్పగిచ్చేసినారన్నా ఈ క్యాండిడేట్లు ఏమన్నా? ఒకసారి ప్రెస్ మీట్ పెట్టన్నా. ఏందో గెలిచినప్పటింటి జనాల్లోకి రాలేదు, ఇప్పుడు ఏందో లోపల ఉండవు. ఎప్పుడన్నా వచ్చేదే? మన చిన్నాన్న ఇంకా 2024 వస్తూ ఉంది. 2024 ఎవరు జైలుకి పోతారో, ఎవరు బెయిల్కి పోతారో, ఎవరు జైల్లో ఉంటారో ఏం అర్థం కాలేదన్న. ఈ కేసులు, ఈ కోర్టులు అర్థమే కావడంలా. ఈ పోలీసు వాళ్ళు సతమతం అయిపోతూ ఉన్నారు. నిన్న ఒకడు అనంతబాబు అనే వాడు ఒక హత్య చేశా, వాడిని పట్టుకొచ్చారు, జైల్లో వేసారు జనాలు, పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళ వానికి బొకే ఎత్తకపోయారు. ఇంగుండే వాళ్ళే ఎవరిని పట్టుకొని వస్తారో, ఎవరికి బొకే ఎత్తక ఎవరికి ఏం చేస్తారో తెలియదు కదన్నా, ఎక్కడికి పట్టుకుపోతారో. కొంచెం జనాలకు చెప్పన్నా, ఈ జనాలు తెలుసుకోవాలా. ప్రజలారా బాగా ఆలోచన చేయండి. మన జగనన్న చేసేదని చెప్పి నెత్తునోరు కొట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ఉండే నాయకులు. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చెప్పేది జనాలు అనుకునే చెప్తా ఉండన్నా. నేను నాకేం తెలుస్తుంది? నాకేమీ పెద్దగా ఆలోచన లేదు, పెద్దగా తెలివితేటలు లేవు, తక్కువ చదువుకున్నా నీ మాదిరే. ఎందుకంటే నువ్వు కొంచెం చదువుకొని ఏదేదో జర్మనీ ఇదేది, మన దగ్గర సర్టిఫికెట్లు లేవు, నా దగ్గర లేవు సర్టిఫికెట్లు, నా ఈ దొంగతనం పోయినాయి. మన వేడికి పోయినాయి. జనాలు అడుగుతారు చెప్పన్న ఏ యూనివర్సిటీలో చదివినావో? మీది పెద్ద ఇల్లు గుడిసి చిన్న పేద కుటుంబం అంటాడావు, నాది కూడా పేద కుటుంబమే అన్న. ఏం చేసి జనాలకు చెప్పుకోవాలన్నా నేను? నీ మాదిరి నాకు ఒక ఆలోచన వచ్చిందన్నో, నీ మాదిరి ముఖ్యమంత్రి అయ్యి కాస్త కూస్తో వెనకేసుకుందాం అనుకుంటా ఉండా. ఏమన్నా ఇదే ఆలోచన? ఈసారి ఏమన్నా జరుగుతుందా? టికెట్లు ఎవరికి ఇస్తాడో నాకు అర్థం కాలేదన్నా. ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినారో మన వాళ్ళు. అబ్బా, వీళ్ళందరినీ ఇంట్లో ఉండకుండా జైలుకే వేస్తున్నావు కదన్నా. అల్లాడిపోతూ ఉన్నారన్నా. జైళ్ళు సాలవన్నా ఈ కేసుల్లో. కొంచెం ఆలోచన చేయన్నా, ఆలోచన చేసి చెల్లికి అప్పగిచ్చేయన్నా. ఆమెన్నా మళ్ళీ ఆలోచన చేసి మనం పోయిన తర్వాత చెల్లెలు చూస్తుంది. మరి అయితే ఈరోజు మనకు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా చర్చ జరుపుతున్నారు అధికార వైసీపీ ప్రభుత్వ పోకడలనని మనకు వెంకటరమణ గారు బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.